మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు. మౌనిక, మీకు తెలుసు కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మన జూలైలో ప్రభుత్వానికి సమర్పించారు. దాని మీద 4వ తేదీన సీఎం గారు, మంత్రులు అందరు కూడా అందులో మొత్తం జిస్టు అంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో కొన్ని వందల పేజీలు ఉంటే ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా కొన్ని సిఫార్సులు తీసుకొని దానికి అనుగుణంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో దాని మీద కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కూడా వేర్వేరు పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేసి ఒకటేంటంటే అసలు ఈ కమిషన్ ఏర్పాటే చెల్లుబాటు కాదు, తర్వాత తమ ప్రతిష్టను దెబ్బతినే విధంగా వ్యవహరించారు ప్రభుత్వం. నోటీస్ కూడా 8B కింద 9C కింద మాకు నోటీస్ ఇవ్వాలి, ఆ నోటీసు ఇవ్వలేదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ నియమాలకు విరుద్ధంగా దాన్ని విడుదల చేశారు. ఆ రకంగా తమ ప్రతిష్టను దెబ్బతీశారు. కాబట్టి అసలు పీసీ ఘోష్ కమిషన్ నివేదికనే కొట్టివేయాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో నిర్ణయం ఇవాళ 2 రోజుల పాటు విచారణ జరిగింది. ఆ విచారణ సందర్భంగానే హైకోర్టు చాలా కీలకమైన అంటే నేను ఒక కామెంట్ చేశారు. జస్టిస్ అంటే CJ గారు, అపరేష్ కుమార్ సింగ్ గారు, జస్టిస్ JM మొహియుద్దీన్ గారి ధర్మాసనం విస్తృతంగా చర్చ జరిగింది. నిన్న AG గారిని, సుదర్శన్ రెడ్డి గారిని ఒక హైకోర్టు క్వశ్చన్ అడిగింది. మీరు అసెంబ్లీలో ఈ పీసీ కమిషన్ ఘోష్ రిపోర్ట్ పెడతా అంటున్నారు, ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా, అంటే తదుపరి చర్యలు తీసుకుంటారా, లేదంటే తదుపరి చర్యలు తీసుకొని తర్వాత చర్చ మొదలు పెడతారా ఏంటి అని చెప్పి స్పెసిఫిక్గా అడిగితే ఇవాళ AG గారు రాతపూర్వకంగా ఒక లెటర్ని అంటే ప్రభుత్వం ఇచ్చిన లేఖని ధర్మాసనానికి సమర్పించారు. ఆ ధర్మాసనం ఆ లేఖను పరిగణలో తీసుకుంది. తర్వాత AG గారు కూడా అదే చెప్పారు. అంతకుముందు సుందరం గారు అంటే మన కేసీఆర్ గారి తరఫున మాట్లాడిన సుందరం గారు, అదేవిధంగా హరీష్ రావు గారి తరఫున మాట్లాడిన మోహిత్ రావు గారు కూడా యాక్చువల్గా రూల్స్ పాటించలేదు, నిబంధనల విరుద్ధంగా వ్యవహరించారు, ప్రతిష్టను దెబ్బతీసంగా వ్యవహరించారు. కాబట్టి ఈలోపు అసెంబ్లీలో చర్చించక ముందే తమను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తే దాని మీద ధర్మాసనం AG గారు చెప్పారు, రిటర్న్గా అసెంబ్లీలో సబ్మిట్ చేశాము, అసెంబ్లీలో చర్చ తర్వాతనే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది అంటే ధర్మాసనం దాన్ని కన్సిడరేషన్లో తీసుకొని కాబట్టి అంటే కనీసం స్టే కూడా ఇవ్వడానికి ఇప్పుడు తదుపరి ఆర్డర్స్ దీని మీద ఎలాంటి జారీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అసెంబ్లీలో చర్చిస్తాము, ఆ చర్చ తర్వాతనే నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చింది, కేటగారికలుగా చెప్పింది. కాబట్టి దీని మీద